మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యమును బట్టి మమ్మల్ని ఆదరించండి, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, అభిషేకించిన బలపరచండి, కృపాక్షేమం దయచేయండి. స్థానిక బిడ్డలను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము చేత బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి గత ఆదివారం దేవుని యొక్క మహాకృపను బట్టి సమాజముగా కూడుట మానక, ఇంకా ఏ ఏ విషయాల్లో మనం మానకూడదో చాలా సంగతులు చెప్పడం జరిగింది. చాలామంది వాళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదు, లేకపోతే ఇది అమావాస్య ఇది చేయకూడదు, లేకపోతే ఇది పాడ్యమి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని అంటారు. ఇవేమీ పరిశుద్ధ గ్రంథంలో లేవు. ఇవి లోక సంబంధమైనవి, లోక మర్యాద, లోక సంబంధమైన ఆచారాలు. రోమపత్రికలో రాయబడింది 12వ అధ్యాయంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక. మనిషి ఎలాంటి వాడంటే చేయమన్నది చేయడు, వద్దన్నదే చేస్తాడు. పౌలు గారు కూడా ఒక దశలో ఒక సందర్భంలో అంటారు, నేను చేయగోరిన మేలు చేయకూడదు అనుకున్న కీడునే చేయొచ్చున్నా. ఇది మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క మొండితనం, మానవుని యొక్క మూర్ఖ స్వభావం. పరిశుద్ధ గ్రంథం ఏం చేయకూడదో స్పష్టంగా చెప్పింది. భర్త లేని స్త్రీ ఎదురొస్తే వెళ్ళకూడదు అని ఎక్కడుందా బైబిల్లో? ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఈ పాపాన్ని చేస్తాం, కానీ అక్కడ మాత్రం వెళ్ళాం. ఆమె ఎదురొస్తే ఏదో కీడు జరుగుద్దంట. నేను అంటాను, విధవరాండ్ర పక్షంగా ఎవరు వేద్యం ఆడతారంట? జాగ్రత్త. లోకల్లో అన్యులకి వాళ్ళ సెంటిమెంట్ మనం వాళ్ళని విమర్శించకూడదు, కానీ క్రైస్తవులుగా మనం అలాంటిది మనసులో పెట్టుకుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా తీర్పులోకి తీసుకువెళ్తాడు. మనం ఏది చేయాలి ఏది చేయకూడదో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పాపం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ చేస్తాం. ఆదివారం మందిరానికి మానకూడదు, స్తుతించుట మానకూడదు, ఆరాధించుట మానకూడదు, ఉపవసించుట మానకూడదు, ఇవన్నీ మానేస్తాం. చేయాల్సినవి చెయ్యం, చేయకూడని చేస్తాం. ఏమంటే కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు గత ఆదివారం దేవుడి కృప ద్వారా మాట్లాడడం జరిగింది. ఇంకా నేను దాన్ని ముగిస్తున్నాను. ఈ దిన వాక్యులకు వెళ్లే ముందు ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఎవరికండి హెచ్చరిక అంటే, స్థానిక బిడ్డలకి కావచ్చు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కావచ్చు, సర్వమానవాళికి ఈ హెచ్చరిక. చాలా మంది మనుషులు అనుకునేది ఏంటంటే, మరణం ఒక ముగింపు అని అనుకుంటున్నారు. చచ్చిపోతే ఏ బాధ ఉండదు అని అనుకుంటున్నారు. అందుకనే చాలా మంది ఈ లోక యాత్రలో విసికి వేసారిపోయి ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను హెచ్చరిక అని చెప్పి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, సహోదరి విజయారెడ్డి అనే తల్లి తన 2 బిడ్డలను తీసుకుని రైల్వే ట్రాక్ మీద వెళ్తూ ట్రైన్ కింద పడి చనిపోయారు. తల్లి, 2 బిడ్డలు. పోనీ ఆ తల్లి ఏ బాధలో ఉందో తెలీదు, కానీ ఆ తల్లి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ బిడ్డలు కూడా ఆ తల్లితో పాటు చనిపోయారు. నేను అంటాను, దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఇంకెవరైనా, నిజమే కదా, ఇలాగే మనం కూడా చచ్చిపోతే మనల్ని అడిగేవాడు ఎవడుంటాడు? అప్పుల సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా నిందల సమస్య కావచ్చు, అపనిందలు కావచ్చు, మోయలేని భారం ఏదైనా కావచ్చు. చావు పరిష్కారం కాదు అని దైవ సేవకునిగా నేను చెప్తున్నాను. చనిపోతే ఏ బాధ ఉండదు అనుకుంటే మూర్ఖత్వం. మానవుని యొక్క చావు ప్రారంభమని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన ఎవరిలోనే ఉంటే దయచేసి విరమించుకోండి. అలాంటి ఆలోచనలకు చోటివ్వకండి. చచ్చిపో అని ప్రేరేపించేది సాతాను యొక్క ప్రేరేపణ. ఇస్కరియోతు యూదా కూడా ఉర్రెట్టుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే, తనలో సాతాను ఉన్నాడు. ఉర్రెట్టుకుని చనిపోయినా, ట్రైన్ కింద పడి చనిపోయినా, సముద్రంలో పడి చనిపోయినా, పురుగుల మంది తాకి చనిపోయినటువంటి వారి ఆత్మలు నరకంలో పడద్రోయబడతాయి. ఒక వ్యక్తిని చంపడానికి మనకి ఎలాంటి హక్కు లేదు, అలాగే మన ప్రాణం మనం తీసుకోవడానికి కూడా ఎలాంటి హక్కు
లేదు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారంటండి సముద్రంలో వారి ఆత్మలు సముద్రంలో ఉన్న మృతుల్ని సముద్రం అప్పగిస్తుందంట దేవునికి తీర్పు దినాన్న. ఆత్మహత్యలు చేసుకున్న వారందరూ కూడా తీర్పులోకి వెళ్తారండి, ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తారు. కాబట్టి గమనించండి దేవుని ప్రియ సంగమా, మీ ఆత్మకి చావు లేదు. అయితే నిత్యత్వం పరలోకమైన కావచ్చు, నిత్యత్వం నరకమైన కావచ్చు. నరకం అనే అగ్నిగుండంలో పడితే యుగయుగాలు యాతన పడాల్సిందే. ఈ 70 సంవత్సరాల ఈ శ్రమనే తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటున్న నీవు మరి నరకం అనే అగ్నిగుండంలో పడితే యుగయుగాలు తరతరాలు అగ్నిలో యాతన పడాలి కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ వాక్యం చెప్తుంది కదా, బైబిల్ చెప్తున్న సత్యమే కదా. మన దేశంలో ఉన్న ప్రతి గ్రంథం ఘోషిస్తుంది కదా. తప్పు చేస్తే నరకానికి వెళ్తారు, మంచి చేస్తే పరలోకానికి వెళ్తారని ప్రతి ఒక్కరు బోధించేదే కదా. కాబట్టి ఆత్మహత్య అనేది కూడా పాపము, ఆత్మహత్య అనేది కూడా దోషము, అది నేరము, అది అపరాధము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా కష్టమైనా, నష్టమైనా, మంచి అయినా, చెడైనా, బాధ అయినా, ఇరికైనా, ఇబ్బందులైనా మనం బ్రతికిన చేపలాగా ఎదురీదాలే తప్ప నేను ఎదురేదలేను, నేను చచ్చిపోతానంటే చచ్చిపోయిన చేప నీటి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాం అగ్నిగుండంలో. కాబట్టి ఈ హెచ్చరికలు విని దేవుని ప్రియ సంగమా, మీరు ఎలాంటి స్థితిలో, పొజిషన్లో, పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలియదు. కానీ ఒకవేళ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారైనా కానీ అలాంటి ఆలోచనలు విరమించుకోండి దయచేసి. బ్రతకడానికి నీకు చక్కని మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు. యేసయ్య గారు పాట పాడారు కదా, 3 బారిన నా జీవితాలను చిగురింప చేయగలవు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చిగురిస్తాడు. నీలో నిరాశల నిస్పృహలో నువ్వు కృంగిపోతే ఆశలు చిగురిస్తాడు, ఆశల చేత చిగురించేలా చేస్తాడు, నిన్ను బ్రతికించేలా చేస్తాడు, నిన్ను నడిపించేలా చేస్తాడు, నీవు నడవలసిన మార్గాలలో నిన్ను నడిపిస్తాడు. నీ మార్గం ఆయనకు అప్పగించు. ఆత్మహత్య ప్రయత్నం చేయొద్దు దయచేసి. చాలా బాధాకరమైన విషయం. ఏ వీడియో చూసినా, ఎక్కడ చూసినా, ఏ పేపర్లో చూసినా, ఈ వారం రోజులు ఆ తల్లి ఇద్దరు ఎందుకు చనిపోయిందో కూడా కారణం లేదు. ఏమండి, రాత్రి మరలా నిన్న రాత్రి కూడా మరొక తల్లి మరొక ఇద్దరు పిల్లలు ఊరేసుకుని చనిపోయారంటే. మరి ఈ సంఘటన నేను చూడలేదు. కానీ అంటే ఆ ఒక్క సంఘటన చాలా మందిని ప్రభావితం చేస్తుంది. మంచి ప్రభావితం చేయదు, చెడు బాగా ప్రభావితం చేస్తుంది. అవును కదండి. ఇప్పుడు మనకు ఆరోగ్యం, ఒక ఇంజెక్షన్ చేస్తే నొప్పి, ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు వెంటనే మనకు తగ్గిపోదు రోగం, కొంచెం టైం పడుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటాం, చేదుగా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది రోగం తగ్గడానికి. అదే పురుగుల మందో లేకపోతే ఏ పాయిజనో తీసుకోండి, చాలా స్పీడ్గా చచ్చిపోతాం. అంటే ఇలాంటి వ్యర్థమైనటువంటి సందర్భాలు, వ్యర్థమైన సంఘటనలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. నేను చూడు, మొన్న తల్లి పిల్లలు అంటే చచ్చిపోయారంటే ఏ బాధ లేదు ఇంకా వాళ్ళకి అనుకుని రాత్రి ఓ తల్లి ఇద్దరు పిల్లలు చనిపోయినట్టు ఇది చాలా మందికి ప్రభావితం కాకూడదనే నేను ఒక దైవజనుడిగా దేవుడిచ్చిన ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చెడు బాగా ప్రభావితం అవుతుందండి. కాబట్టి ఆత్మహత్య చేసుకుంటే ముగింపు ఏ బాధ ఉండదు అని అనుకోవద్దు. ఇక నిత్య బాధలో పడతారు, ఇక నిత్య అగ్నిగుండంలో పడతారు. జాగ్రత్త. దయచేసి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దయచేసి మీ హృదయాలు, మీ తలంపులు ఉంటే తీసివేసుకోమని ప్రభునామములో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానాంశంలోని మనం వెళ్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో కావ్య గ్రంథాలని పరిచయం చేయడం జరిగింది. కావ్య గ్రంథాలు అంటే యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 పుస్తకాలను ఏమన్నారు? కావ్య గ్రంథాలు అన్నారు. శనివారం రాత్రి దేని ధ్యానం చేస్తున్నాం? కీర్తనలు ధ్యానం చేస్తున్నాం. ఆదివారం పరమగీతం ధ్యానం చేస్తున్నాం. గత ఆదివారం చెప్పాను, దయచేసి శనివారం ఉపవాస ప్రార్థనకు కూడా హాజరు కండి. మీరు చాలా వాక్యాన్ని మిస్ అయిపోతున్నారు. ఆదివారం ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. మీరు ప్రార్థనలో నలగాలంటే, ప్రార్థనలో మీ పరిస్థితులు, మీ బాధ చెప్పుకోవాలంటే శనివారం ఉపవాస ప్రార్థనలోనే మీకు అవకాశం ఉంటుంది. సంఘం అందరితో కలిసి రాత్రి అరగంట పైనే ప్రార్థన చేశాం. చక్కని నడిపింపు వచ్చింది, అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆదివారం అలాంటి ప్రార్థన సమావేశం కుదరదు కదా. ఆరాధన, వాక్యం, ముగింపు. కాబట్టి మీరు ప్రార్థనలో నలగాలన్నా, మీ సమస్యలు దేవునికి చెప్పుకోవాలన్నా శనివారం ఉపవాస ప్రార్థనకి మానక రమ్మని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ఎవరికి? సంఘం అందరికీ. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా రావాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనడం ద్వారా మీ కుటుంబానికి క్షేమం, మీ కుటుంబానికి దీవెన, మీ కుటుంబానికి ఆశీర్వాదం. వీలైతే ఈ అనుదిన వాక్యంలో కూడా ప్రార్థన గురించిన ప్రాముఖ్యత ఉంది, తర్వాత నేను చెప్తాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం మరలా పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను, మీరు అందరూ వినండి. తర్వాత వచనాలు మీరు అందిద్దురు. కానీ పరమగీతం తీశారు అందరూ కూడా.
మొదటి అధ్యాయం 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. 3వ వచనాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇంచుమించు ఇది 3వ వారం అనుకుంటా, పార్ట్ 3 అనుకుంటా. చూడండి, షులమితి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. షులమితి అనబడిన సంఘం అంటుంది ప్రభువుని గురించి, అయ్యా నీవు పూసుకున్న పెర్ఫ్యూమ్, లేకపోతే నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. ఏంటి ఆ పెర్ఫ్యూమ్ చెప్తున్నాను. ఇదిగో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏంటి ఆ పెర్ఫ్యూమ్ అంటే పేరు, ఆయన నామం. ఆయన నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏంటి ఆ సువాసన? ఆయన సువాసనలో ఉన్న గొప్పతనం ఏంటి? మీరు కూడా ఏదైనా పెర్ఫ్యూమ్ నచ్చింది అనుకోండి, ఎంత ఖరీదైనా సరే దాన్ని పెట్టుకుంటారు కదా. మరి ఆయన పెర్ఫ్యూమ్, ఆయన సువాసనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన సువాసనలో ఉన్న మాధుర్యం ఏంటి? ఎందుకని ఆయన సువాసనను అందరూ ఆస్వాదిస్తున్నారు? ఆయన సువాసనను ఆస్వాదిస్తున్నప్పుడు ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళ హృదయమందు పొందగలుగుతున్నారు. ఈ రోజున ఈ పెర్ఫ్యూమ్, ఈ సువాసన మీ జీవితంలో ఉందా? నేను అంటాను, ఒకవేళ మన జీవితంలో పాపం అనే కంపు ఉంటే దాన్ని ఇంపుగా మార్చగలడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. మీ ఇంట్లో చెత్త ఉంది, అది కుళ్ళిపోయి ఉంది, కుళ్ళు వాసన కొడుతుంది మీ రూమ్ అంతా. ఇప్పుడు పెర్ఫ్యూమ్ కొట్టారు. పెర్ఫ్యూమ్ కొట్టినప్పుడు ఆ చెడ్డ వాసన కాస్త ఆగుద్ది, కానీ కాసేపటికి ఏమైంది, మరలా వస్తుంది. అంటే ఆ సువాసన ఉన్నంత వరకు చెడు వాసన కాస్త ఆగుద్ది, సువాసన మాత్రం వస్తుంది. మరలా కాసేపటికి మళ్ళీ ఏమొస్తుంది, దుర్వాసన వస్తుంది. అంటే మనం పెర్ఫ్యూమ్ కొట్టడమే కాదు, ముందు పెర్ఫ్యూమ్ కొట్టడానికి ముందు ఇంట్లో ఉన్న చెత్త తీసి బయట పడేయాలి. అర్థమవుతుందండి? అప్పుడు మళ్ళీ మనకు ఆ చెడ్డ వాసన అనేది రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీకు దీర్ఘాయువు సకలాశీర్వాదాలు కలుగుతాయంట. నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు స్వస్థత కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, వాక్యంలోనికి వెళ్దాం. ఈ రోజు మన వాక్య ధ్యానాంశం షులమితి చెప్తున్నటువంటి ఆ నామం. ఇక్కడ నామం అని మాత్రమే మాట్లాడింది. నేను పరిశుద్ధ గ్రంథంలో ఆయనకి ఏమేం పేర్లు ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. అర్థమవుతుందండి? ఏంటి ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటి, ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన నామంలో ఉన్న మహిమ ఏంటి, ఆయన నామంలో ఉన్న ప్రభావం ఏంటి, ఎందుకు ఆయన నామం మహిమ గలది, ప్రభావం గలది, గొప్పది, శక్తివంతమైంది ఏంటి? ఆయన నామంతోన ఆయన యొక్క భక్తులు, ఇజ్రాయేలీల భక్తులు కావచ్చు, క్రైస్తవులని మనం కావచ్చు, ఏం పొందుకుంటున్నారు ఆయన నామం వలన అంటే సువాసనను ఆఘ్రానించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మీరు ఆ సువాసన ఆఘ్రానించలేదేమో. ఈ రోజైనా ఇక్కడ ఆయన నామం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన నామంలో ఉన్న సువాసనని ఆఘ్రానించండి, అంటే పీల్చండి, అంటే సువాసనని సేదతీర్చండి. దుర్వాసన వచ్చిందనుకో ముక్కు మూసుకుంటారు. సువాసన వస్తే అబ్బా ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదంగా ఉంది, ఎంత కమ్మగా ఉంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. కాబట్టి ఆయన నామంలో ఉన్న సువాసన వెదజల్లుతున్నప్పుడు దృష్టి పెట్టండి దయచేసి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో దేవుడే తనకు తానుగా కొన్ని పేర్లతో ప్రత్యక్షమయ్యాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుభవాలను బట్టి పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించారు. అయ్యా నీవు పలానా, నీవు పలానా. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో నుంచి, వాళ్ళ బాధల్లో నుంచి, వాళ్ళ ఆనందంలో నుంచి కొన్ని పేర్లతో ప్రభుని పిలిచారు. ఆ పేర్లు, ఆ యొక్క సందర్భాలు మనం గమనించడం ద్వారా, పరిశీలించడం ద్వారా ఆయన నామ ప్రభావాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ వైపు చూడండి, నేను చెప్తున్నప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ఏమయ్యాడంట దేవుడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడా, లేకపోతే ప్రత్యక్ష పొందుకున్న భక్తుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ పేరుని? దేవుడే ప్రత్యక్షపరుస్తున్నాడు ఒక పేరుని. దేవుడే తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా, ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇప్పుడు ఈ వచనాన్ని నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏ సందర్భం? నేనే చెప్తాను. ఇది ఏ సందర్భం? ఏ సందర్భంలో దేవుడు
ఆ రూపంలో ఆ సర్వశక్తిమంతుడని ఎందుకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో చెప్తాను. ఆ వాక్య భాగాన్ని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలో కూడా నేను చెప్తాను. కిందకెందుకు చూస్తున్నారండి? నేను చెప్తాను, నా వైపు చూడండి, వినండి. వింటే గాని మీకు తెలియదు, తింటే గాని తెలియదంట రుచి, వింటే గాని తెలియదంట సత్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రాసుకోండి, ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు అంటే ఎల్ షద్దాయ్. హెబ్రీ భాషలో, తెలుగులో సర్వశక్తిమంతుడు అనే మాటకి ఇబ్రీ భాషలో ఎల్ షద్దాయ్. పేర్లు కూడా, పాటలు కూడా ఉన్నాయి కదా ఈ పేరు మీద. నేను ఎక్కువ పాటలు పాడుతూ ఉంటాను ఈ ప్రసంగం అయ్యేంత వరకు కూడా. మీరు పొరపాటుగా అనుకోవద్దు, అయ్యగారు వాక్యం చెప్పకుండా పాటలు ఎక్కువ పాడుతున్నాడు ఏంటి, అసలు మన సబ్జెక్ట్ ఏంటి, మన పుస్తకం ఏంటి చెప్పండి అమ్మా. మీరు చెప్పట్లా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయారా? నేను అడిగినప్పుడు చెప్పాలి, మరి నా వైపు చూడాలి. చెప్పండి, మనం ధ్యానిస్తున్న పుస్తకం పేరేంటండి? పరమ అనే మాట పక్కన పెట్టండి, మిగతాది ఏంటిది? గీతం అంటే ఏంటి? పాట. పరమగీతం అంటే పరలోక సంబంధమైన పాట, పాటలతో కూడిందే ఈ ప్రసంగం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి పాటలు ఉంటాయి, మాటలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేను సర్వశక్తిమంతుడను అని అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది ఏ సందర్భమో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయంలో, మీరు తీయొద్దు, అది తీసేస్తున్నారు. ఈరోజు ఏమైంది మీకు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. టపాకం అది ఎప్పుడైనా చెప్పగానే టపకమని తీసేస్తున్నారండి, నేను చెప్పిన తీమని. అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై అన్నారు, ఇదిగో ఆకాశాన్ని చూడు, ఇదిగో ఆ నక్షత్రాల చూస్తా, ఇటురా, ఇదిగో ఈ సముద్రపు రేణువులు చూడు, ఈ సముద్రపు రేణువులన్నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఎప్పుడు? అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో. ఎప్పుడండి? 75 సంవత్సరాలు, 76, 77, 78, 79, 80, 81, 82, 80 సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ ముసలోడు అయిపోతున్నాడు, కానీ శారాకి గర్భఫలం రావట్లే. పలానా సమయంలో ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు అబ్రహాం గారు తన భార్యని వెంట పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వస్తూ ఎక్కడికో వెళ్ళి ఏదో తీసుకొచ్చినట్టు ఈ అబ్రహాం గారు ఏం తీసుకొచ్చారు, ఆ వెనకాల ఆ ఫరో ఇచ్చినట్టు కొంతమంది దాసీలను, పనికత్తెల్ని ఇస్తే వాళ్ళ వెంట తీసుకురావడం జరిగింది. వాళ్ళల్లో ఒక ఆమె హాగరు. ఎవరండి ఆమె? హాగరు. ఇప్పుడు శారాకు ఒక ఆలోచన వచ్చింది, సర్లే నాకు ఎలాగో పిల్లలు కలగట్లా, నా దగ్గర చాలా మంది పనికత్తెలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, వీరిలో ఒక ఆమెను తీసుకుని నా భర్తకి ఇస్తే, నా భర్త ఆమె ద్వారా పిల్లవాడిని కంటే నాకు కూడా సంతానం అయింది కదా, నా భర్తకు పుట్టినోడు నాకు కూడా కొడుకే కదా అనుకోండి. ఇది ఎవరి ఆలోచన? శారా ఆలోచన. దేవుని ఆలోచన ఏంటి? అసలు శారా ద్వారానే మొట్టమొదటి భార్యకే అధికారం ఎక్కువ. ఒక భర్త 2 పెళ్ళిళ్ళు చేసుకుని గొడవ అయ్యి కోర్టుకెళ్ళాడు అనుకో, ఏం చేస్తారు? మొదటి భార్యకే హక్కు ఎక్కువ. అర్థమవుతుందా? మొదటి భార్యకే హక్కు ఎక్కువ. సరే, ఇక్కడ శారా ఆలోచన అది దేవుని ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటంటే అబ్రహాము శారా ద్వారా దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు, అది దేవుని ఆలోచన. మనం కూడా కొన్నిసార్లు సొంత ఆలోచనలకు చోటిస్తాం, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేస్తాం, అప్పుడు చాలా నష్టపోతాం. అర్థమవుతుందండి? ఇప్పుడు హాగర్ ద్వారా వచ్చిన ఇస్మాయిలీల సంతానం అరబ్ కంట్రీస్, వాళ్ళైనా బాంబ్ బ్లాస్టులు చేసేది, వాళ్ళైనా బిల్డింగ్లు కూల్చేది. ఇప్పుడు యుద్ధాలు జరిగేది ఎక్కడి నుంచి ఎక్కువ? మనం కూరలు ఉప్పేస్తాం, వాళ్ళు అన్నంలో ఉప్పేస్తారంట, మనం రైట్ హ్యాండ్తో రాస్తాం, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారంట. ప్రతిదానికి వ్యతిరేకమే, ప్రతిదానికి. ఈ వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే శారమ్మ తల్లి ఆలోచనలోంచి వచ్చింది. శారమ్మ అడిగింది, అబ్రాము నా యజమానుడా, ఓ భర్త, ఒకటి చేస్తావా? ఏంటి, ఏం చేయమంటావు? ఇదిగో అమ్మని పెళ్లి చేసుకో. సరే. ఎంత సందడో, ఎంత సంతోషమో 2వ పెళ్ళి అంటే. నేను అంటాను, మొదటి పెళ్లి ముద్దు, 2వ పెళ్లి వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే 2వ పెళ్లి చేసుకుంటే అబ్రహాం పడిన కష్టాలు పడాల్సి వస్తుంది, అబ్రహాం గారు పడిన కష్టాలు పడాల్సి వస్తుంది. మొదటి పెళ్లికి పురుషుడు మంచి ధీమాగా ఉంటాడు, 2వ పెళ్లికి పిల్లి అయిపోతాడు, కాబట్టి లోకం అయిపోతాడు అనమాట. సరే, నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. అప్పుడు శారా ఆగను పెళ్లి చేసుకోమన్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి, ప్రభు నా భార్య ఇలా అంటుంది, పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా అని ఎవరిని అడగాలి? నీ భార్య అవకాశం ఇస్తే చేసేసుకుంటావా 10 మందిని 100 మందిని? ఏమండే, ఇప్పుడు ఆదాముని చేశాడు దేవుడు మట్టి నుంచి. మనిషి ఆదాము పక్కటెముకను తీసి ఎంతమందిని చేశాడు దేవుడు? ఒక్కరిని ఎందుకు చేశాడు? ఒక్క పురుషునికి ఒక్క స్త్రీయే ఉండవలను, ఒక్క పురుషునికి ఒక్క భార్యే ఉండవలను, అది దేవుని చిత్తం.
నీ భార్య చేసుకోమంది కదా, పర్మిషన్ ఇచ్చేసింది కదా అని చెప్పి చేసుకుంటే తర్వాత తిప్పలు తప్పవు. ఇప్పుడు శారా చెప్పిన మాట విని, శారా చెప్పిన ఆలోచన చోటిచ్చి అబ్రహాం ఆగర్ని పెళ్లి చేసుకుంటే ఆగర్కి ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహమా రా నా సన్నిధిలోకి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము తప్పు చేశాడా లేదా? అబ్రహాము అపరాధం చేశాడు. అబ్రహాము కొంచెం అవిధేత చూపించాడు. అబ్రహాముతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడంటే, ఇదిగో అబ్రహాము ప్రత్యక్షమే, అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అంటే ఇప్పుడు అతను నిందకు అర్హుడుగా ఉన్నాడనేగా. ఏంటా నింద? ఆగర్ను చేసుకుని లేనిపోని నిందల పాలైపోయావు. జాగ్రత్త, లేనిపోని నిందల పాలైపోయావు. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండాలి. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు కాదు. నేను చెప్పిన మాట విను. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడిని. నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడానికి నేనేమైనా మనిషినా మాట తప్పడానికి? సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దై అంటే ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు సర్వశక్తిమంతుడు. ఈ మాట రాసుకోండి, ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు సర్వశక్తిమంతుడు. ఈరోజు మీరు కూడా జనవరి 1 చక్కగా 31 ప్రార్థన చేసుకుని దేవుని దర్శనములోనో కార్డు తీసుకుని ఏదో ఒక విధంగా మీరు వాగ్దానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలడానికి సమర్థుడా కాదా? మరి వాగ్దానాన్ని నెరవేర్చాలంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ జీవితంలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. దానికి కూడా నేను రెఫరెన్స్లు ఇస్తాను తర్వాత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉత్సాహగానము చేసేదము, మన గణపరచెదము, మన గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్యా. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా. చప్పట్లో హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము. ఈ సైడ్ ఎవరు పాడతారు అసలు? ఇదే వస్తుంది వాయిస్. పాడండి. కొంచెం చప్పట్లను కొట్టండి గట్టిగా. ఘనపరచెదము మన యేసయ్య నామమును, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యము అది తేపించేలా పొద్దున అక్కడ ఒకళ్ళు పాడుతున్నారేంటి? అసలు నీరసంగా ఏదో ₹1,00,000 ఏదో లాటరీ టికెట్లు పోయినాయి అన్నట్టుగా ఉసూరుమంట కూర్చున్నారేంటి ఈరోజు? ఏంటి యాక్టివ్నెస్ లేదేంటి? 4 మాటలు చెప్దాం అనుకున్నా, ఒక మాట చెప్పి ముగించేయమంటుంది నా మనసు. నిద్ర వస్తే హల్లేలూయా చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. నిద్ర పోతుంది. మీరు ఒక్కళ్ళు ఎవరైనా నిద్రపోతే అందరికీ చుట్టేస్తుంది. అది వైరస్, కరోనా వైరస్ కన్నా డేంజర్ అది. కరోనా అన్న ఒకళ్ళు వదులుతుందేమో, కానీ నిద్ర మాత్రం ఎవరిని వదలదు. కాబట్టి కొంచెం పాట రాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, పాట వచ్చిన వాళ్ళు రెండోసారి కలిసి పాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా
హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము ఘనపరచెదము మన యేసయ్యా. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షా. పాడదాం. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా. గట్టిగా స్వరమెత్తి. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా పాడాలి. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ మాటను మనకెలా ఆపాదించుకోవాలంటే, దేవుని ద్వారా వాగ్దానం పొందుకున్న మీలో ఎవరైనా తొందరపడితే, తొందరపడి ఆలోచన చేస్తే, తొందరపడి పొరపాటు చేస్తే, తొందరపడి త్రోవ తప్పిపోతే మీ ఇంటిపై దాకా వచ్చిన వాగ్దాన ఫలాన్ని పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓర్పు వలన గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అంట. ఓర్పు అంటండి గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుద్దంట. మనలో చాలా మందికి ఓర్పు లేక దేవుని వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శారా మాట విని హాగర్తో వెళ్ళవలసిన పని ఏంటి చెప్పండి అబ్రహాం గారికి. ఇప్పుడు మనం కూడా సొంత ఆలోచనలకి చోటిచ్చి నష్టపోతూ ఉంటాం. మనం నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టమో, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టమో, నీకు కలిగిన ఆలోచనయే నాకు క్షేమమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమాయను. నీ ఆలోచనయే. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఏం చేశాడు? తొందరపడి తన సొంత ఆలోచనకి చోటిచ్చాడు. భార్య మాట విని తప్పు చేశాడు. మనం కూడా ఒక్కోసారి దేవుని మాటను పక్కన పెట్టి భార్య చెప్పింది కదా అని, పక్కింటోళ్ళు చెప్పారు కదా అని, అన్న చెప్పాడు కదా అని, తమ్ముడు చెప్పాడు కదా అని, స్నేహితుడు చెప్పాడు కదా అని దేవునికి విరోధమైన పని చేస్తే దేవుని ద్వారా హెచ్చరించబడాల్సి వస్తుంది. జాగ్రత్త. నీవు నేను దేవుని వాగ్దానాన్ని తప్పిపోవడానికి, పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మన అపరాధాలే కారణం. అంతేనా కాదండి? ఇప్పుడు యెషయా గ్రంథంలో రాయబడిందా లేదా? ఆయన సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం ఏం కాలేదంట,
కొరచకాలేదంట. మన ప్రార్థన ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు ఏం కాలేదంట, మందం కాలేదంట. మరి మన ప్రార్థనలకి ఆయనకి మధ్యలో ఏం అడ్డొచ్చినాయి అంట? మన పాపాలు, మన అపరాధాలు అడ్డొచ్చి మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తలేదు, ఆయన ఆశీర్వాదం మన దగ్గరికి రావట్లా. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తలేదు, ఆయన వాగ్దాన ఫలం మన దగ్గరికి రావట్లా. అది కారణం ఏంటా అపరాధం? అబ్రహాం అయితే రెండో పెళ్లి చేసుకుని లేకపోతే హారా దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆ విధంగా కుమారుని కానీ దేవునికి విరోధంగా పొరపాటు చేశాడు కాబట్టి అబ్రహామా జాగ్రత్త. అబ్రహామునే దేవుడు హెచ్చరించాడు, నిన్ను నన్ను హెచ్చరించడా? ఏమండే, అబ్రహాము తప్పుడడుగు వేస్తేనే దేవుని సన్నిధికి పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ చేశాడు, జాగ్రత్త, నిందారహితుడిగా ఉండి నా సన్నిధిలో ఏమనుకుంటున్నావో. దీన్ని కొంచెం మీ భాషలో చెప్పాలంటే ఇది, మర్యాదపూర్వకంగా చెప్పాలంటే అబ్రహామా నా సన్నిధిలో నిందారహితుడివై. దీన్ని కొంచెం ఘాటుగా చెప్పాలంటే అబ్రహామా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి ఎలా పడితే అటు నడుస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నడవద్దు. ఎక్కడా ఉంది కదండి చదివించిన వచ్చిన నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలంట? నా సన్నిధిలో నడుచుచు, అక్కడ ఉందా లేదా? నా సొంత మాట చెప్పాను, ఆదికాండం 17:1 నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిండు. నా సన్నిధిలో నడుస్తున్నావు నువ్వు. ఏమంటే ఇప్పుడు మీ అందరూ ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు దేవుని సన్నిధిలో నడుస్తూ ఆయన అడుగు జాడల్లో అడుగేస్తూ నడవాలి, ఆయన చెప్పినట్టుగా నడవాలి. మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టుగా నడిస్తే గుంటలో పడతారు, జాగ్రత్త. జగటగల దొంగ ఊబిలో పడతారు, జాగ్రత్త. గుంటలో పడిన వేస్తారేమో కానీ జగటగల దొంగ ఊబిలో పడితే కూరిపోవటమే తప్ప పైకి వచ్చే అవకాశమే ఉండదు. గుంటలో పడినైనా పైకి లేవదీయగలమేమో, పైకి లేపే సాయం చేయగలొచ్చేమో, కానీ ఊబిలో పడిపోయిన వాడిని లేపదీయాలనుకుంటే మనం కూడా పడిపోతాం, మనల్ని కూడా లాగేస్తుంది. దొంగ ఊబది, ఆ పేరే దొంగ ఊబి. అర్థమవుతుందా? పడ్డాడంటే ఇక కూరుకుపోవడం తప్ప పైకి వచ్చే ఛాన్సులు ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఈ మాట మీకు ఒక హెచ్చరిక. మీరు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అబ్రహాము వలె ఏదైనా హెచ్చరిక చేస్తే మీకు దేవుడు ఈరోజు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమో తెలుసా? మీరు పూర్తి చేస్తే బాగుంటుంది. ఒకళ్ళిద్దరే చెప్పారు, మీరు ఫాలోలో లేరు, అక్కడక్కడ బ్రేక్లు ఎత్తున్నారేంటి? నేను ఏమని చెప్పుకున్నాడు చెప్పండి. నేను ఏ విషయంలో సర్వశక్తి గల దేవుడు? నేను చెప్పిన మాట చెప్పాలి. ఈ మాట రాసుకోండి అని కూడా చెప్పా. ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చుటలో సర్వశక్తిమంతుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథం 8:56. రాజుల మొదటి గ్రంథం 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానము అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాట అయినా తప్పిపోయినది. ఈ మాట వెనకాల చెప్పండి. తన దాసుడైన, అందరూ చెప్పట్లా, కొంచెం ఏంటో దీర్ఘంగా ఉన్నారు, నా వెనకాల చెప్పండి కొంచెం. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. మరి నీకు ఇచ్చిన మాటను తప్పుతాడు ఆయన? ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఎవరు కాదైనా? నరపుత్రుడు కాదు. మాట తప్పని వాడు, మార్పు లేనివాడు. మాట తప్పేవాడవు కానే కావయ్యా, నేను కలిగిన హృదయం పదిలం వేసయ్యా. మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడవు. పాడాలి చప్పట్లు కొడుతూ. పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. పాడండి. మాట తప్పేవాడవు
నేను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. మాట తప్పేవాడవు, స్వరమెత్తి, దగ్గరగా స్వరమెత్తి. నేను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. మాట తప్పేవాడవు, నేను కలిగిన హృదయం. హల్లెలూయా. వాయిద్యం లేకుండా చెప్పండి ఈ మాట, వాయిద్యం లేకుండా ఈ పాట ఒకసారి అందరూ కలిసి. ఎందుకంటే స్త్రీల స్వరం వినబడుతుంది, పురుషుల స్వరం వినబడుతుంది. ఇప్పుడు అందరి స్వరం వినబడుతుంది. కంజీలు పక్కన పెట్టండి, చప్పట్లు కూడా కొట్టద్దు. మాట తప్పేవాడవు కానే, మళ్ళొకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని మహింపడతాం. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడా కాదా? సర్వశక్తిమంతుడా కాదా? ఆయన చేస్తాడా చేయడా? ఏదైనా చేయగలడా లేదా? అసాధ్యమైనా చేయగలడా చేయలేదా? కానీ నువ్వే ఉంచాలి అది. చూడండి ఇప్పుడు ఆ మాట తీయండి. రోమాపత్రిక, మీరు భలే చెప్పారండి. రోమాపత్రిక 4:20 వాగ్దానం పొందుకోవడానికి అర్హత ఏంటంటే విశ్వాసం. రోమాపత్రిక 4:20 విశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చిన, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఇదిగో జాగ్రత్తగా వినండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. ముందు కొంచెం పొరపాటు చేశాడేమో, రా నా సన్నిధిలోకి రా అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చిన తర్వాత నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అబ్రహామా అన్నప్పుడు వెంటనే భయం పొందుకుని, వెంటనే దేవుని భయం పొందుకుని మరలా తప్పు చేయలే. భయము నొంది పాపము చేయకూడని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడేవాడు తప్పు చేయడు, పాపం చేయడు. మనిషికి భయపడేవాడు ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు, ఏదో ఒక రోజు పాపం చేస్తాడు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ వెలిగిస్తున్నాడు, అటు ఇటు చూస్తాడు, మనుషులకు భయపడతాడు. ఈ మనుషులకు భయపడేవాడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక విధంగా తప్పు చేస్తాడు. దేవుడు చూస్తున్నాడు అన్న భయం కలిగిన వాడు పాపం చేయడు. ఇక్కడ పాపం ఏంటంటే అవిశ్వాసం. వాగ్దానం పొందుకున్న నీవు చేయడానికి ఆయన సమర్థుడే, పొందుకోవడానికి నీకు అర్హత లేదు. ఆయన చేసిన దానిని నెరవేర్చగల సమర్థుడని అబ్రహాము విశ్వాసం వలన బలం పొందాడంట. నిండు 100 ఏళ్ల వయసులో బలహీనుడు, వృద్ధాప్యలోకి వెళ్ళిపోయాడు. ముడతలు పడిపోయింది శరీరం మృతతుల్యమైపోయింది, మరణకరమైన పరిస్థితులు. అలాంటి మృతతుల్యమైన శరీరము, అలాంటి బలహీనమైన వయసు, అలాంటి నిండు వృద్ధాప్యమందు ఎలా బలం పొందాడంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సముద్రపు రేణుల వల్లే, ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానం ఉండునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, దానిని స్థాపించగలిగిన వాడు, దాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆయన సమర్థుడని రూఢీగా నమ్మేడంటండి. ఆ విశ్వాసమే అబ్రహామును బలపరిచిందంట. శారా గర్భం ధరించిందంట. వారిద్దరికి కుమారుడు పుట్టాడంట. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహింపడదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం ఆలస్యం అవుతుంది అక్క, చెల్లి, తమ్ముడు అన్న. నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం ఆలస్యం అవుతుంది. దేవుడు ఆలస్యం చేయట్లా, నువ్వే ఆలస్యం చేస్తున్నావు. తప్పు నీలో ఉంది, ఆయనలో లేదు. ఆయన హస్తం కొరచ కాదు నీకు సహాయం చేయకపోవడానికి. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడే కానీ దాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. నీలో విశ్వాసం లేదు, నీలో బలం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నడవలేకపోతున్నావు, లేకపోతే నడిచినా నిందారహితుడిగా నడుస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు. లోకంలో ఉన్నప్పుడు ఎలాగ నడిచావో దేవుని మందిరంలోకి వచ్చాక కూడా అలాగే నడుస్తున్నావు. అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటో తెలుసా? ఎన్నటికి పరిశుద్ధతయే దేవుని దృష్టికి అనుకూలం. లోకంలో ఉన్నప్పుడు పాపంలో జీవించావు, మరి దేవుని సన్నిధిలోకి వచ్చాక అదే పాపంతో జీవిస్తానంటే కుదరదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం. ముఖం తిప్పేసుకుంటాడు ఆయన, ఇలా వెనుదిరుగుతాడంట. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన ఇది అడుగుతుంది. ఎందుకంటే నువ్వు లోకం తట్టు తిరిగావుగా. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన నీ తట్టు తిరగాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఉన్న నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన నీ జీవితంలో నీ ఆశగల ప్రాణం తృప్తిపరచాలంటే, నీ నోట నవ్వుని, నీ ముఖంలో ఆనందం నువ్వు చూడాలనుకుంటే
దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచు. విశ్వసించువాడు కలవరపడ్డంట. చెప్పండి, విశ్వసించువాడు. అవిశ్వాసం కలిగిన వాడు కలవరపడి ఏది పడితే చేసేస్తాడు. తొందరపడేవాడు తొట్టిల్లు పడతాడంట. తొందరపడేవాడు ఏం చేస్తాడు? తొట్టిల్లు పడతాడు. నువ్వు కూడా దేవుని వాగ్దానం పొందుకోవాలని తొందరపడొద్దు. ఆయన ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అయితే అప్పటిదాకా మనం నెంబర్ 1 విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత ఏం ఉంచాలి చూడండి. హెబ్రీ పత్రిక 11:11. హెబ్రీ పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందను. ఈ రోజున మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా దేనిని గురించిన వాగ్దానమైనది పక్కన పెట్టండి. ఆ వాగ్దానం వలన మీరు బలం పొందాలి, శక్తి పొందాలి. శారా శక్తి పొందిందంట. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడంట. మళ్ళీ అడుగుతున్నా చెప్పండి, విశ్వాసం వలన అబ్రహాం ఏం పొందాడు? విశ్వాసం వలన శారా ఏం పొందింది? అబ్రహాము, శారా. మీ అందరూ సైలెంట్గా ఉండండి, లక్ష్మీ పిన్ని చెప్తుంది. అబ్రహాం ఏం పొందిరు పిన్నే? మరి కిందకు చదువుతున్నారేంటి? చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారేంటి? మరి ఎవరిని అడుగుతాను చెప్పండి. ఈ రోజు మీ మీద టార్గెట్ పెట్టాను నేను. ఎవరు వినలేదని నాకు డౌట్ వస్తుందో వాళ్ళని అడుగుతా. మళ్ళీ అడుగుతున్నా చెప్పండి. విశ్వాసం వలన అబ్రహాం ఏం పొందాడు? విశ్వాసం వలన శారా ఏం పొందింది? ఇప్పుడు విశ్వాసం వలన మనం ఏం పొందుతాం? బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం. అప్పుడు ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆయన చేయగలిగిన సమర్థుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఎక్కడైనా ఆయన మాట తప్పిపోయాడా? ఎక్కడ మాట తప్పిపోవాలా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 24. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడా కాదా? మీకు ఉదాహరణ ఇస్తున్నా. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చి స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. గట్టిగా చెప్పట్లో. దావీదు పక్షంగా దేవుడిచ్చిన వాగ్దానం తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి దేవుడు వాగ్దానాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. మళ్ళీ ఒక మాట తీయండి. మొదటి రాజులు 5:12. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానం. చాలండి, అయిపోయింది. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ కుమారుని ద్వారా మందిరం నేను కట్టిస్తా. దావీదుకి ఇచ్చిన వాగ్దానం, నీ రాజ్య సింహాసనం ముందు నీ కుమారుడు నీకు ఒకడు ఉండక మానుడు. అది నెరవేర్చబడింది. దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు, మోషేకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇజ్రాయేల్ అందరూ కూడా నడిపించబడ్డారా లేదా? ఇంతకుముందే పాట పాడాను. అమూల్యమైన వాగ్దానములు మన కొరకు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన యెడల వాటిని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పితరులకి వాగ్దాన దేశం ఇచ్చినట్లుగా మనందరికీ నూతన యెరూషలేము అనే దేశం సిద్ధపరచబడబోతుంది. దాంట్లో మనం ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా హెబ్రీ పత్రిక 10:36. మీకు గతం చెప్పాను, ప్రస్తుతం కూడా చెప్తున్నాను. గతం ఏంటి? దావీదుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేను వాగ్దానం పొందుకోవాలంటే మనకేం అవసరం? హెబ్రీ పత్రిక 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే ఏంటమ్మా? వాగ్దానం ఒకళ్ళు చదివే ఇంకొకరు చదవకూడదు. హెబ్రీ పత్రిక 10:36 చదవమ్మా. వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అంటే ఓర్పు ఏమవసరం అండి? ఓర్పు అవసరం అంట. ఓర్పు లేకే చాలా మంది దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకోలేకపోతున్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం పక్కనే ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును. ఇప్పుడు జీవకిరీటం నువ్వు పొందుకోవాలంటే, జీవకిరీటం నేను పొందుకోవాలంటే మనం శోధనకి నిలబడాలి, సమస్యలకి నిలబడాలి. ఇంతకుముందు చెప్పాను,
శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. చచ్చిపోవటం కాదు పరిష్కారం, చావు పరిష్కారం కాదు. మానవుని చావు మరలా ప్రారంభం, అసలైన జీవితానికి ప్రారంభం. ఆ అసలైన జీవితం జీవించాలంటేనే జీవకిరీటం అవసరం. జీవకిరీటం నువ్వు పొందుకుంటేనే నిత్యము దేవుని రాజ్యంలో జీవించగలుగుతావు. ఆ జీవకిరీటం నువ్వు పొందుకోవాలంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని తుఫాన్లైనా, ఎన్ని సుడిగుండాలైనా, ఎన్ని వ్యతిరేకతలైనా వాటిని ఎదురాడి పోరాడి జయించి నువ్వు శక్తి పొందుకోవాలి తప్ప, నువ్వు బలం పొందుకోవాలి తప్ప, నిలబడాలి తప్ప చచ్చిపోవడానికి వీల్లేదు, ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన రావటం తప్పు కాదు, శోధనలు వస్తాయి. శోధన సహించేవాడు. అబ్రహాముకు రాలేదా శోధన? యోబు గారికి రాలేదా శోధన? యోసేపుకి రాలేదా శోధన? యోసేపు అన్నలే తనని తోసేయలేదా? గుంట్లో తోసేయలేదా? వెండి నాణ్యాలకి అమ్మేయలేదా? చిత్రహింసలు చేయలేదా? యోబుని తన స్నేహితులే గాయాలు చేయలేదా? అందుకని యోబు అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కాదు, మీరు పనికిమాలిన వైద్యులు అని అన్నాడు. ఎందుకంటే స్నేహితుడి దగ్గరికి వచ్చి, యోబు దగ్గరికి వచ్చి ఆదరించాల్సిన పోయి పొడిచారు పోట్లు. మన స్నేహితులు కూడా అలాగే ఉంటారు ఈ రోజున. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు కూడా అలాగే ఉంటారు. మనం దెబ్బ తగిలి బాధపడుతుంటే ఆ దెబ్బకి ఔషధమో లేకపోతే తైలమో లేకపోతే ఏదైనా కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పుండుని రేపుతూ ఉంటారు. పుండు మీద ఏం చెమ్ముతుంటారు? కారం చెమ్ముతూ ఉంటారు. యోబు స్నేహితులు అలాగే చేశారు. సరే, నీ స్నేహితులే నిన్ను ఆదరించకపోయినా, నీ బంధువులే నీకు బాధలైనా, నీకు అయినోళ్ళే శత్రువులైన శ్రమలైన సమస్యలైనా యోబు నిలిచినట్టు నిలబడు. యోసేపు నిలిచినట్టు నిలబడు. యోసేపు ఎక్కడ? నేను చేయని తప్పుకి నేను జైల్లోకి వచ్చాను, నేను చచ్చిపోతాను, నేను పోతిఫరు భార్యతో తప్పు చేయాలనుకోలేదు, నా వస్త్రం విడిచి పారిపోయాను నేను, అయినా కూడా నన్ను దోషిగా నిలబెట్టారు, నేను చేయని తప్పుకి నన్ను చెరసాల్లో వేశారని యోసేపు చెరసాల్లో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా? యోబు సర్వం పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, పిల్లలు పోగొట్టుకున్నాడు, చివరికి భార్య అంటుంది, ఎందుకు బతుకో, చచ్చిపో దేవుని దూషించి అని. కట్టుకున్న భార్య ద్వేషించింది, దూషించింది, తృణీకరించింది. ఆ టైంలో యోబు చచ్చిపోవాలనుకున్నాడా? అబ్రహాము చచ్చిపోవాలనుకున్నాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి శోధన రాలేదా? శోధనలు వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు. యోబు సహించుకున్నాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టు, దాన్ని మహిమపడదాం. రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. యోసేపు సహించాడు కాబట్టే యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. గట్టిగా కొట్టండి, మీకు ఇష్టం లేదా? అబ్రహాము శోధనకి నిలబడ్డాడు కాబట్టే ఇదిగో మరణకరమైన మృతతుల్యమైన పొడుగుబెట్టేశాడు, కత్తెత్తేశాడు. మృతులలో నుండి తన కుమారుని మరలా పొందాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దాన్ని మహిమపడతాం. ఈ రోజున అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావేమో, ఇక నా వల్ల ఉపయోగం లేదనుకుంటున్నావేమో, ఎందుకు బతుకు అనుకుంటున్నావేమో, చచ్చిపోవాలనుకుంటున్నావేమో. దేవుడు నీకు వాగ్దానం చేశాడు. దేవుని ప్రియ సహోదరి సహోదరుడు, మర్చిపోవద్దు, ఆ వాగ్దానం నిన్ను బతికేస్తుంది. ఆ వాగ్దానం నీకు ఆశలను చిగురించేలా చేస్తుంది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ధన్యతయున్నది. మహోన్నతుడా నీ నివసించుట మహోన్నతుడా నివసించుట నా జీవిత ధన్యతయు. అందరూ పాడరే, అందరూ స్వరమెత్తి, ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా పాడాలి. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, యెహోవా ఎలోహిం అంటే అర్థం ఏంటి? అబ్బా, మరి యెహోవా ఎల్రోయ్ అంటే? పోయిన వారం చెప్పిన కూడా అడుగుతా. యెహోవా ఎలోహిం అంటే సృష్టికర్త. యెహోవా ఎల్యోన్ అంటే సర్వోన్నతుడు. యెహోవా ఎల్రోయ్ అంటే చూచుచున్న దేవుడు. గత వారం అంతవరకు చెప్పిన మాటలు. ఇప్పుడు ఈరోజు మనం 4వ మాట ఏం నేర్చుకున్నామంటే, 4వ మాట
యెహోవా ఎల్ షద్దాయ్. చెప్పండి, మీ పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి చెప్పండి, ఎల్ షద్దాయ్ అనండి. చెప్పండి ఎల్ షద్దాయ్. మీ పక్క వాళ్ళకి షేకండి చెప్పండి, ఎల్ షద్దాయ్. ఫోన్ చూడమని చెప్పలా. ఎల్ షద్దాయ్ అంటే ఏంటి అర్థం? ఏ విషయంలో? ఇక మీదట మీలో ఎవరైనా వచ్చి నా దగ్గర నీరేసంగా మాకు పెట్టి అయ్యగారు నా పరిస్థితి అని ఎప్పుడు అనమాకండి. అర్థమవుతుందా? ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నమ్మండి, ఆయన మాటను నమ్మండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సరే, 5వ మాట రాసుకోండి. 1 యెహోవా ఎలోహిం, 2 యెహోవా ఎల్రోయ్, 3 యెహోవా ఎల్యోన్, 4 యెహోవా ఎల్ షద్దాయ్. 5వ మాట, ఈ మాట చెప్పి ముగించేస్తాను. యెహోవా ఈరే. రాసుకోండి, సర్వము సమకూర్చువాడు. రాసుకోండి, ఎక్కడుంది ఈ మాట? ఆది కాండము తీయండి, బైబిల్ గ్రంథం తీయండి. ఏమన్నా కొడవలు లేకుండా కోతకెళ్ళినట్టు బైబిల్ లేకుండా వచ్చారే, నాకు అర్థం కాదు. రాక ఏమండి చిన్నారావు గారు, చిన్నల్లుడు చిన్ని గారు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది కాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. కింద దానికి పుట్టినట్లు అర్థం ఏంటమ్మా? యెహోవా ఏం చూసుకుంటాడు? ఆయన సర్వము చూచుకొను ఆయన. ఇది ఇప్పుడు ఏ సందర్భంలో? ఇంతకుముందు చెప్పిన మాటలో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడా, అబ్రహాము ప్రత్యక్షత పొందుకునే ఆ మాట చెప్పాడా సర్వశక్తిమంతుడని? దేవుడే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు నేను చెప్పిన ఈ సందర్భంలో అబ్రహాము దేవుని ప్రత్యక్షతను చూసి అబ్రహాము యెహోవా ఈరే అని పేరెట్టాడా, దేవుడు తాను యెహోవా ఈరే అని కనుపరుచుకున్నాడా? అబ్రహామే పేరు పెట్టాడు. ఇది మీకు తెలియాలి. అబ్రహాం పేరు పెట్టాడు యెహోవా ఈరే. ఎందుకు పెట్టాడు? ఆ మాట అనడానికి, ఆ పదం చెప్పడానికి, దేవుణ్ణి ఆ విధంగా మహిమపరచడానికి, ఘనపరచడానికి యెహోవా ఈరే అని చెప్పడానికి గల సందర్భం ఏంటి, సందేశం ఏంటి అక్కడ అని ఆలోచన చేస్తే, ఈ 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా, నీకు లేక వృద్ధాప్యంలో పుట్టిన నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేయి అని చెప్పాడు. బలి ఇచ్చే అని చెప్పి ఇప్పుడు అబ్రహాము ఏడవాలి, అబ్రహాము గుండెలు బాదుకోవాలి. ఇదేంటి ప్రభువా, నువ్వే వాగ్దానం ఇచ్చావు, నువ్వే వాగ్దానం ఇచ్చి కుమారుని ఇచ్చావు, మరలా ఆ కుమారుణ్ణే నువ్వు బలి ఇచ్చేయమంటావేంటి అని దేవుని ప్రశ్నించాలి. ప్రశ్నించాడా? ప్రశ్నించలా. మనమైతే ప్రశ్నిస్తాం, ఎందుకు ఇవ్వాలి ప్రభా నీకు, ఎందుకు ఇవ్వాలి, నా కష్టార్జితం అంటావు. అంటావా? దేవునికి ఇవ్వాలి కదమ్మా అంటే ఎందుకు ఇవ్వాలి, ఇచ్చేనా భక్తి అని మనం అడుగుతాం, మనం అంటాం. ఇది మన భక్తి. అబ్రహాం భక్తి మనకుంటే ఎప్పుడో అబ్రహాం అంటే ఆశీర్వాదం మనం పొందుకునే వాళ్ళం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఇవ్వాలి నా కొడుకుని, నేను కన్నాను నా కొడుకు అని అన్నాడా? నేను ఇవ్వనన్నాడా? ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడా? ప్రశ్నించలా. భార్యకు కూడా చెప్పలా ఎక్కడ అడ్డం పడద్దు అని. ఏం చెప్పలేదండి? నిజంగా ఈ భార్య అడ్డం పడతారు. ఈ భార్యలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటారు చాలా పరిస్థితుల్లో. ఇప్పుడు భార్యల స్త్రీలందరూ నేను తృణీకరిస్తాను అని అర్థం చేసుకోవద్దు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సాతాను స్త్రీలనే వాడుకుంటాడు. ఇప్పుడు మొదట ఎవరు నిర్మించబడ్డారు దేవుని చేతులతో? అవా. ఎవరు నిర్మించబడ్డారు? ముందు అపరాధంలో పడింది ఎవరో? అపరాధంలో పడింది ఎవరో? అవ్వ కాదా? పండుతుంది ఎవరో? బలహీనమైన ఘట్టమని సాతాను హవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆదాం దగ్గరికి ఎందుకెళ్ళా? ఆదాం చేతిలో కర్ర ఉందిగా. అర్థమవుతుందా? అందుకని ఈ భార్యలు బలహీనమైన ఘట్టమని, భర్తలారా మీరు జ్ఞానం కలిగి వాళ్ళతో ఏం చేయాలంట, కొన్ని చెప్పే ఉంటాయి, చెప్పకుండా ఉంటాయి. ఇప్పుడు దేవుడే చెప్పాడు కదా అని చెప్పి నువ్వు ఒకవేళ అబ్రహాం గారు శారా దగ్గరికి వెళ్ళామాయ్, దేవుడు మన పుట్టిన బిడ్డని ఇచ్చామన్నాడంటే ఒప్పుకుంటుందా? చెప్పండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. దేవుడితో తీసుకుంటావా? ఒప్పుకుంటావా? స్త్రీలు చెప్పరేంటండి, దేవుడిస్తే తీసుకుంటావు, దేవుడు తిరిగి అడిగితే మాత్రం ఇవ్వం. దాన్ని ఏమంటారా? స్వార్థ భక్తి చేయకూడదు మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
సంబంధంగా పోల్చి చెప్పాను కదండి మీకోసం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కల్పనా కథల వైపుకు చెవి ఎగ్గుతారంట, కల్పనా కథలకు తిరుగుతారంట, సత్యమునికి చెవినీరంట. ఏదైనా సినిమా కథ, ఏదైనా పొడుపు కథ, ఏదైనా కథలు చెప్తే మాత్రం, పెట్ట కథలు చెప్తే మాత్రం చెవి కోసుకుని వింటారంట, నిద్ర మాత్రం రాదంట. అచ్చంగా వాక్యం చెప్తే గుర్రు పెట్టి నిద్ర అవుతారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా ఈరే, యెహోవా సమకూరుస్తాడు అని అర్థం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయంలో దేవుడు ఆయన కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ అక్కర ఏదైతే ఉందో, నీ కొరత ఏదైతే ఉందో, నీకు సమస్య ఏదైతే ఉందో, నీ అక్కర తీరుస్తాడు. యేసుక్రీస్తు మహాదర్శనం చొప్పున నీ ప్రతి అవసరత. ఇప్పుడు అబ్రహాము అవసరత దేవుడు తీర్చడా లేదా? అబ్రహాము, కట్లు, కొడుకు ముగ్గురు వెళ్తున్నారు. పనులని గాడిదని అక్కడ పర్వతం కింద పెట్టేసాడు. ఇప్పుడు నా వైపు చూడాలి, నా వైపు చూడాలమ్మా. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు కొండపైకి? అబ్రహాము, తన కొడుకు, కత్తి, కట్లు. కొడుకు కుమారుడు ఓ ప్రశ్న అడిగారు, నాయనా, తండ్రి, ఏమిటి నాయనా? నాయనా, కట్టెలున్నాయి, వధించడానికి ఖడ్గం ఉంది, మరి గొర్రెది డాడీ అంటే అప్పుడు 8వ వచనం చూడండి. 8వ వచనం, అందుకు అతడు ఏమి నా కుమారుడా, 7వ వచనం సగం, అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా 8వ వచనం చదవమ్మా. ఏ అధ్యాయం చదువుతున్నా? 22వ అధ్యాయం. అబ్రహాము అన్నాడు, నా కుమారుడా. ముందు అబ్రహాము నా కుమారుడే చదవా నువ్వా? ఎక్కడ చదివా? మళ్ళీ వేసిరాక చదువు. అబ్రహాం అంటున్నాడు, ఇప్పుడు నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే చూసుకుంటాడులే. 1వ తారీఖు వచ్చింది, కరెంట్ బిల్లు కట్టాలి. యెహోవా ఈరే చెప్పండి. యెహోవా పాల బిల్లు కట్టాలి. యెహోవా ఇంటి అద్దె కట్టాలి. యెహోవా మరి మీరేం చేయాలి? దప్పుడు ముసుకెట్టు పడుకోవాలా? అది కాదు దాని అర్థం. మీరు చేయాల్సింది చెయ్యాలి. అబ్రహాము పర్వతం కింద కూర్చుని దేవుడు చేసే వరకు చూస్తా ఊరుకున్నాడా? వెళ్ళిపోయాడు, తను చేయాలనుకున్న చేస్తున్నాడు, చెయ్యెత్తేసాడు. ఆల్మోస్ట్ అబ్రహామా ఆగు, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇదిగో ఆ ఆకాశ నక్షత్రముల వల్లే సముద్రపేశ్వరికి 2 నీ సంతానాన్ని నేను అతని మీద చెయ్యి కొద్దిగో అక్కడ చూడు పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసుకెళ్ళి బలివు. నువ్వు చేయాల్సింది చెయ్యాలి, మనిషి చేయాల్సింది చెయ్యాలి. నేను అందుకని అంటాను, మనిషి కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. నేను ముసుగెట్టుకుని పడుకుంటాను, ప్రార్థన చేస్తాను, దేవుడు కోటోపలు మోటాడాలి, పడేడైనా సోమరపోతుగా చేయడం. మన ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నట్టు పథకాలు ఎవడో వేసయ్యా, నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే. పాడదాం, చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదాం. నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ. యేసయ్యా నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును. సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, కృప చూపు. నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఏమి తిందుమా చెప్పండి, ఏమి త్రాగుదుమా చెప్పండి, ఏమి ధరించుకుందుమా, ఏం చేయకూడదని మీరు చింతించకూడదు. ఆలోచన ఉండాలి, ఆలోచన ఉండాలి, చింతించకూడదు. మిమ్మల్ని మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడా? పడిపోయి ఆకాశాన్ని ఆపగలరా? మీ చింత యావత్తు ఎవరిపైన వేయాలి? ఆయన పైన. మరి మీరు ఎలా ఉండాలి? అది కదా నిబ్బరము కలిగి
మిమ్మల్ని గురించి ఆయన చింతించుతున్నాడు ఆల్రెడీ. మీకు ఎప్పుడు ఏ టైంకి ఏది ఇవ్వాలో ఆయనకే తెలుసు. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు నలుగురు వెళ్ళిపోయాం బండి మీద, నలుగురు వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళిపోతున్నాం కూడా. ఇప్పుడు కుదరట్లా. ఇప్పుడు ఏం అవసరం? ఈ పిల్లలు కూర్చుంటే తల తప్ప రోడ్డు కనబడతలా. ఒకరిని వదిలితే ఒకరితో కోపం. అమ్మ నువ్వు ఉండమ్మంటే నేను తీసుకెళ్తే ఇద్దరినే, లేకపోతే ఇద్దరినే. అదే పరిస్థితి. దేవునికి స్తోత్రం. అందుకని మన పెళ్లికి రాలేదని ఏజో అన్నయ్య గారు వదిన గారు మీ అమ్మగారు తీసుకురాకుండా వచ్చారని కోపడితే నేను అన్నాను, ఎలా రమ్మంటారు బండి మీద అంటే, దేవుడు మీకు కారు ఇస్తారని. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏమనగడుగా దానికి సమయం ఉంది. కారు ఇవ్వాల్సిన సమయంలో దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చే ప్రభు అని, నాకు అవసరం కదా అని చెప్పి నేను ఇప్పుడు ఒక 2-3 లక్షలు అప్పు చేసి కారు కొన్నాను అనుకో, ఎవరు కడతారు ఈఎంఐ? దేవుడు వచ్చి కడతాడా? ఎవరు కడతారు? నేను కట్టగలిగిన సామర్థ్యం దేవుడు ఇచ్చినప్పుడు దేవుడే కృపిస్తాడో ఆలోచనిస్తాడో. ఇప్పుడు తీసుకోరా, నీకు నెల ఈఎంఐ కట్టే వాళ్ళు నేను ఏర్పాటు చేస్తాను, ఆకాశ ద్వారాన్ని తెరుస్తాను రా, కాకిని పంపుతాలే, రొట్టె మొక్క నీ చికెన్ మొక్క ఇచ్చి ఆకాశ ద్వారాలు తెరుస్తాను రా, ఇప్పుడు తీసుకో. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు నేను చేస్తే నాకు అది దీవెన. దేవునికి వస్తాను. నేను ఎచ్చుకుపోతేనంట బోడిగుండు బయట. ఇది ఎవరికి తెలీదా? ఎచ్చుకుపోతేనంట బోడిగుండు బయటడిందంట. కాబట్టి ఎచ్చుకుపోయే పనులు మనం చేయకూడదు. దేవుడు ఎత్తాడులే, దేవుడు చూసుకుంటాడులే, అయ్యగారు వాక్యం చెప్పారు యెహోవా ఈరే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి ఫైనల్స్ మీద తీసేసుకుని ఫస్ట్ తారీఖు వచ్చాక యెహోవా ఈరే, ఫైనల్స్ కట్టకపోతే బండట్టుకుపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి యెహోవా ఈరే అన్నావు కదంటే నేనేం చెప్పను? నా బండ మీ ఎప్పు కట్టాలి. అప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కష్టపడండి. 128వ కీర్తన మొదలు వచ్చిన నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు, అవి ఎంత ఆనందంగా పొద్దున్న తెల్లారితే కిచకిచకిచలు ఆడిపోతా ఉంటే సరదాగా సంతోషంగా రెక్కలు గట్టుకుని ఎగిరిపోయి చక్క గట్టెళ్తే ఇటెళ్తే హాయిగా బతుకుతాయి. వాటిలో కొన్ని హ్యాపీనెస్ లేదండి మనకి. అవునా కదా? పొద్దున్న లెగ్గాని ఉసూరుమంట సింత క్రాంతుడుగా, ఎంత సెంతో ఎంతో ఎంత నీరసమో ఎంత ఇంట్లో అప్పుడే తెల్లారిపోయిందా, అప్పుడే తెల్లారిపోయిందా. ఇంకా కాసేపు ఉంటే బాగుండేది కదా. కావలివాడంట వేకువ కోసం ఎదురు చూస్తాడంట. ఎవడో కష్టపడేవాడు. రైతుకి ఏం కావాలి? సూర్యోదయం అవసరం. కష్టపడేవాడు ఎప్పుడు తెల్లారద్దా అనుకుంటాడు, సోమరిపోతాడు. అప్పుడే తెల్లారిపోయిందా? వీళ్ళు ఎవరు ఉన్నారా? అప్పుడే తెల్లారిపోయిందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, మంచిది. దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేయాలంటే ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను, టైం అయింది కాబట్టి. 10th మీరు బాగా చదువుతున్నారు, 10th క్లాస్. ఇప్పుడు మీ చదువుకి మీరు చదవగలరు అనటానికి నిర్ధారణ ఎప్పుడు చేయగలం? ఇప్పుడు చైతన్య ఆదివారం కూడా రాకుండా కష్టపడి చదివేస్తాడు పాపం. అది ఇప్పుడు సూపర్ హీరో, నెంబర్ 1 ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి. ఇప్పుడు మన చైతన్య బాగా చదువుతున్నాడు అని నేను ఎప్పుడు చెప్పగలను? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, రాసిన తర్వాత వచ్చిన మార్కులను బట్టి అప్పుడు నిలబెట్టి చప్పట్లు కొట్టండి అంటాను నేను. ఇప్పుడు కొట్టేస్తారా? అప్పుడు అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చైతన్యం వచ్చి, పాస్టర్ గారు నేను బాగా చదువుతానండి, కానీ ఏం రాయను అది 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 చదువు అంటారా? బాగా చదివేవాడు ఎగ్జామ్స్కి భయపడ్డాం. నేను బాగా చదివేవాడిని కాదు, ఎవరైనా చచ్చిపోతే బాగుండు, పోస్ట్ పోన్ అయిపోతే బాగుండు ఎగ్జామ్ అనుకుని. బాగా చదవనుడు అలా అనుకుంటాడు. బాగా చదివినాడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టితే ఎప్పుడు సకటక రాసేసి ఎప్పుడు వేసి ప్రశాంత కూర్చుందామా అనుకుంటారు. కాబట్టి మెరిట్ స్టూడెంట్ లాగా ఉండండి. అబ్రహాము విశ్వాసం కొండ దిగున ఉన్న విశ్వాసం స్టార్టింగ్ లో, ఇప్పుడు అబ్రహాము కొండెక్కేశాడు. తన విశ్వాసం కొండ శిఖరాగ్రానికి చేరింది. గట్టిగా చప్పట్లు కొడుతూ. ఏంటా విశ్వాసం? తన ఏకైక కుమారుని ఇచ్చేయడానికి ఇష్టపడలా. దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి అబ్రహాము తనకి కావలసిన వాటన్నిటిని సమకూర్చాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవుడు చెప్పింది చేయి. నీకు ఇవ్వాల్సింది దేవుడు సమయానుకూలంగా ఇస్తాడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు ఎలా ఉండాలి? దేన మనస్కులై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. కలలోంచని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రారంభంలో వచ్చిన వారు ధన్యులు, ముగింపులో వచ్చిన వాళ్ళు మరే ధన్యులు. సరే, ప్రార్థన. ఈరోజు 2 మాటలు మనం నేర్చుకున్నాం.
2 మాటలు మనం నేర్చుకున్నాం. ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు అనగా ఆయన చేసిన వాగ్దానములలో సమస్తమును నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు. ఎల్ షద్దాయ్ అంటే దాని అర్థం అది. 2 యెహోవా ఈరే. అబ్రహాము తన అనుభవంలోంచి పలికిన మాట ఇది. యెహోవా ఈరే, ఆయన చూచుకొనును. నీ కష్టం ఏంటో, నీ నష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ పరీక్ష ఏంటో, నీ పరీక్షలో ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండు. నేను పరీక్ష రాయంటే కుదరదు, శోధనకు నిలబడినంటే కుదరదు. సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎందుకు బతుకు, పాపిష్టి బ్రతుకు అని నువ్వు చచ్చిపోవాలనుకుంటే అది నీ పిచ్చి, నీ మూర్ఖత్వం, నీ మొండితనం, నీ అవివేకం, నీ అజ్ఞానం. అది చావు పరిష్కారం కాదు ప్రియమిత్రమా, చావు పరిష్కారం కాదు. అది మరలా ప్రారంభం, మరొక జీవితానికి నూతన ప్రారంభం. అది యుగ యుగాల అగ్నిగుండంలో ఉంటావా, నిత్య జీవంలో ఉంటావా, నీ ఇష్టం. నేను మౌనంగా ఉంటాను, కొద్ది నిమిషాలు మీ అందరూ ప్రార్థన చేయండి అమ్మా. సర్వశక్తిమంతుడైన దేవా, నా జీవితంలో ఈ వాగ్దానం ఇచ్చావు కదా, మరి నెరవేర్చమని అడగండి. స్వరాలు రావట్లేదమ్మా, వినలేదా వాక్యం? మీ పేర్లు చెప్తాను ఇప్పుడు నేను మైక్లో. మీ స్వరం నాకు వినపడకపోతే మీ పేర్లు చెప్తాను నేను. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాముకి ఏం కావాలో దేవుడు ఇచ్చాడు. అబ్రహాం ముందు కొంచెం పొరపాటు చేశాడు. దేవుడు పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. సిట్ రైట్ అయ్యాడు. దేవుడు బలమిచ్చి తన నోట నవ్విచ్చాడు. ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు అనగా నోట నవ్వు, ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. నీ నోట నవ్వు కలగాలంటే ముందు నువ్వు సిట్ రైట్ అవ్వాలి. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా నడిచి నాకెందుకు ఇలా జరిగింది అంటే కుదరదు. దేవుడు సర్వశక్తిమంతుడు. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నడుస్తున్నావు, నిందారహితుడుగా నడుచుకోవాలి. ఇష్టానుసారంగా నడుచుకుంటే కుదరదు. తప్పుడడుగులు ఉన్నాయా మీలో ఎవరికన్నా? ఒప్పుకోండి. బయటికి చేతకి ఇబ్బంది అయితే మనసులోనే చేసుకోండి. అయ్యా, నీ సన్నిధిలో నడుచుచు నేను నిందారహితుడిగా నడుచుకోవాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఇదిగో అపరాధిగా ఉన్నాను ప్రభా, నేను అపరాధిగా ఉన్నాను, ఇక మీదట నిరపరాధిగా ఉంటాను. ఇప్పటి వరకు దోషిగా ఉన్నాను, ఇక ముందుగా నిర్దోషిగా ఉంటాను ప్రభా. ఇంతవరకు అవిధేయుడిగా ఉన్నాను, ఇక మీదట విధేయుడిగా ఉంటాను. నువ్వు సర్వశక్తివంతుడిగా నా పట్ల నువ్వు ప్రత్యక్షపరుచుకున్నావు. నాకు ఈ వాగ్దానం నెరవేర్చాను అడుగు. నిన్ను నువ్వు సరి చేసుకుంటేనే దేవుడు నీ కార్యం చేస్తాడు. లేకపోతే నువ్వు వాగ్దానం తీసుకుంటే అది జరగదు. నేనే చెప్తున్నా, అది జరగదు. అది జరగాలంటే విశ్వాసం ప్రాముఖ్యం. విశ్వాసం వల్ల బలం పొందాడు అబ్రహాం. అది జరగాలంటే ఓర్పు అవసరం. ఓర్పు కలుగున్నాడు అబ్రహాం. 25 సంవత్సరాలు వేచి చూశాడు అబ్రహాము. తనకు పిల్లడు పుట్టడానికి 25 సంవత్సరాలు. నువ్వెన్ని సంవత్సరాలు ఎదురు చూసా? నెంబర్ 1 సిట్రేట్ అయ్యాడు. నెంబర్ 2 విశ్వాసం ఉంచాడు. నెంబర్ 3 ఓర్పు ఉంచాడు. నువ్వు దేవుని ద్వారా నూతన కార్యం నువ్వు పొందుకోవాలంటే, నూతన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. ఆయన మాత్రమే చేయగలడు. అబ్రహాముకి దేవుడు వారసునిచ్చిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు. దేవుడు నీకు కార్యం చేస్తాడు. మొట్టమొదటిగా మరలా చెప్తున్నాను, సిట్రేట్ అయ్యాడు. అబ్రహామును పిలిచి దేవుడు లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు. నా సన్నిధిలో నిందారహితుడివై ఉండి అబ్రహామా జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకో అన్నాడు దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ భార్య మాటినేసి పెళ్లి చేసేసుకున్నావు, రెండో పెళ్ళి. ఇప్పుడు ఆ భార్య కుంపటైపోయింది, ఇప్పుడు రెండో భార్య. అప్పుడు వచ్చాడు, దేవా ఏం చేయను ప్రభా, నీ భార్య మాటిను తీరిపోయిందా? ముందు నీ భార్య మాటిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ భార్య మాటిని వదిలేయి. కట్టుకున్న ఆ రెండో భార్యని, బిడ్డని కూడా వదిలేసి వచ్చాడు అరణ్యంలో. దేవుడు ఏమన్నా తెలివి తక్కువడా? ఏది విత్తుతావో అదే కోస్తావు, జాగ్రత్త. సొల్యూషన్ కోసం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అనాల్సిన మాట ఏంటి? చేరది అనాలి. కానీ నీ భార్య మాటిని ఎందుకు అన్నాడు దేవుడు? ముందు భార్య మాట అన్నావుగా, చేసుకున్నావుగా, ఇప్పుడు అనుభవించు, వదిలే.
నీ భార్య మాట వినదులే. ఎవరి మాటలు విని నువ్వు నష్టపోతున్నావో జాగ్రత్త. ఈరోజైనా చెప్పుడు మాటలు విని చెడిపో మాకు. చెప్పుడు మాటలు విని నీ కుటుంబాన్ని, కాపురాన్ని, నీ సంసార జీవితాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేసుకో మాకు. నీ భర్త నీకు సర్వస్వం, నీ భార్య నీకు సర్వస్వం. వెట్టకాండ్రు ఉంటారు, దయచేసి వారిని వెంటాడాలని అనుకోవద్దు. అబ్రహాము అపరాధం చేశాడు, దేవుడు పిలిచాడు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాడు. అబ్రహాము సిట్రేట్ అయ్యాడు, దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం, మనం నేర్చుకున్న అంశం, మీతో దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు సిట్రేట్ అయితేనే దేవుడు నీకు వాగ్దానం నెరవేరుస్తాడు. నువ్వు అపరాధం చేస్తూ, తప్పు చేస్తూ, పాపం చేస్తూ, నీ ఇష్టానుసారంగా నడుస్తూ దేవుడు నాకు కార్యం చేయాలంటే నీ జీవితాంతం చేయడు, ఎప్పటికీ చేయడు. ఇది శాపం కాదు, సత్యం. 2, అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. తన బిడ్డను బలి ఇవ్వడానికి చేయెత్తేసాడు, ఆల్మోస్ట్ చేతేశాడు. అప్పుడు దేవుడు సమకూర్చాడు, అక్కడ గొర్రెపిల్లను చూసుకుని వెళ్ళి బలి ఇవ్వు. దేవుడు నీ జీవితంలో కూడా నీ అవసరత తీర్చాలి, నీ అక్కర తీర్చాలి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందాలి. ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు యెహోవా ఈరేగా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా అప్పులు చేసేసి, నీ ఇష్టానుసారంగా తాగి తందనాలాడేసి, నీ ఇష్టానుసారంగా ఒళ్ళు గొల్ల చేసుకుని, ఇల్లు గొల్ల చేసుకుని యెహోవా ఈరే అంటే ఆయన నీకు ప్రత్యక్షం కాడు. ఆయన నీకు ప్రత్యక్షం కావాలంటే దేవుడు అబ్రహాము చెప్పింది చేశాడు. దేవుడు చెప్పింది అబ్రహాం చేశాడు. నువ్వు చేయగలవా? చేస్తే నీ అవసరం కూడా తీరుస్తాడు, నీ ఆర్థికపరమైన కట్లు తెంపుతాడు, నీ అప్పుల సమస్య నుంచి నేను విడిపిస్తాడు, నీ రోగాల నుంచి విడిపిస్తాడు. నీ ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్నావు కదా, దేవుడు నింపుతాడు, బలంతో నీ దేహాన్ని నింపుతాడు, సమృద్ధితో నీ ఇంటిని నింపుతాడు. నా యేసయ్య వాగ్దానం ఇస్తున్నాను నేను దేవుని సేవకునిగా. విడిచిపెట్టే పాపాన్ని, నీలో ఏ అపరాధం అయితే ఉందో దాన్ని విడిచిపెట్టే ఈరోజు ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయడం ఒక్క నిమిషం అయినా. 2 మాటలు దేవుడు మాట్లాడాడు. ఆయన నామంలో ఉన్న పరిమళం, ఆయన నామంలో సువాసన ఏంటో తెలుసా? ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు, యెహోవా ఈరే, ఆయన సమస్తం సమకూర్చును. అది సువాసన, అది పరిమళం. ఆయన సమస్తం సమకూర్చగలడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలవా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, 2 మాటల ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఎల్ షద్దాయ్, యెహోవా ఈరే. నిజమే ప్రభువా, ఒక్కసారి నీవే ప్రత్యక్షపరుచుకున్నావు అబ్రహాముకి. మరొక సందర్భంలో అబ్రహామే ప్రత్యక్ష పొందుకుని చెప్పగలుగుతున్నాడు యెహోవా ఈరే అని. ఈ రోజున మేము ప్రభువా ఈ 2 మాటలను మా హృదయం పలక మీద రాసుకుని ఈ వారం రోజులు కూడా మేము ధ్యానిస్తూ ఎక్కడొక్కడ కుడియములకు తొలగిపోకుండా అయ్యా నీ వాక్యమును నెమరు వేసుకునే కృపను ఆత్మబిడ్డలందరికీ దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించమని, దర్శించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.